వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ LM A to Z Vlogs. సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న షార్ట్ వీడియో చేశాను కదా. సో కార్తీక పౌర్ణమి జాతర ఇలా రెడ్డిపేట మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఎలా జరుగుతుంది, ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఈ వీడియోస్ మొత్తం మీకోసం. సో లెట్స్ వాచ్ ద వీడియో. ఈ వీడియోలో అయితే మేము జాతరకి ఎప్పుడు వెళ్ళాము, ఏం చేసాము, ఎవరు కలిశారు, కార్తీక పౌర్ణమి ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో అత్తగారింట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే జాతర కదా. ఈసారి అయితే ఒక్కదాన్నే వెళ్ళాను. మా ఆయన కొంచెం వర్క్ బిజీ వల్ల నాతో రాలేకపోయారు. సో ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి ఈవినింగ్ అమ్మ గుడికి వెళ్ళి 108 దీపాలు వెలిగిస్తుంది. ఇంకా నేను వెళ్ళేసరికి లేట్ అయింది. వెళ్ళే వరకే చెల్లె వాళ్ళందరూ కలిసి దీపాలు వత్తులు అన్నీ రెడీ చేశారు. నేనైతే ఇక్కడికి ఆఫ్టర్నూన్ 2 o'clockకి చేరుకున్నాను. అన్నేమో కానీ ఈ బస్ జర్నీ అయితే చాలా అలసిపోతాం కదా. తర్వాత కొంచెం లంచ్ చేసి రెస్ట్ తీసుకున్నాను. ఇక ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గుడికైతే వెళ్ళడానికి రెడీ అయ్యాం అందరం. సో 365 వత్తులైతే ఎర్లీ మార్నింగే వెలిగించాం కాబట్టి ఇప్పుడైతే ఇంట్లో దేవుడి దగ్గర అండ్ ఇంటి ముందు దీపాలు ముట్టించేసాము. సో ఇంకా దీపదానం అండ్ దీపాలు వెలిగించడం మిగిలాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తాము. ఇంకా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల గుడికి రాలేకపోయింది, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. నేను, చెల్లెళ్ళు అండ్ మా మేనత్త వాళ్ళు అందరం కలిసి బయలుదేరాము. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా కదా. మేమైతే ప్రతి సంవత్సరం మా మార్కండేయ స్వామి టెంపుల్లోనే పూజలు చేసుకుంటాము. యాక్చువల్గా ఎక్కువ సార్లు అయితే ప్రతి పండగకి దేవుడి ఆశీస్సుల కోసం మార్కండేయ స్వామి టెంపుల్కే వస్తాము. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్ అని కూడా చెప్పొచ్చు. మా తాతయ్య అంటే మా నాన్నగారు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు వారి చేతుల మీదుగా వారి హయాంలోనే ఈ గుడిని నిర్మించారని అందరూ చెప్తారు. సో మా నాన్నగారు అయితే ఎప్పుడూ ఇక్కడికి వస్తూనే ఉంటారు. అదేంటో ఈ మార్కండేయ స్వామి టెంపుల్కి రాగానే అన్నీ మర్చిపోయి కాసేపైనా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీపాలు వెలిగించే ముందైతే పూలతో ఏదైనా డిజైన్ లాగా వేద్దాం అనుకున్నాం. బట్ ఏదో ఎందుకు ఓం వేద్దాము అని దీపాలు వెలిగిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాము. సో అందరం కలిసి డిజైన్ వేయడం అయితే స్టార్ట్ చేసాము. ఎంత బాగా వచ్చిందో కదా. ఇంకా దీపాలు వెలిగిస్తే ఎంత బాగుంటుందో చూద్దాం. దీపాలు వెలిగించడం అయితే స్టార్ట్ చేసాము. దీపాలు వెలిగించాక అయితే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. మేము వేసిన డిజైన్ అండ్ దీపాలంకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి.
వచ్చాక చాలా బాగా కనిపిస్తుంది కదా. అక్కడైతే అన్ని దీపాలు వెలిగించలేదు, అక్కడ కొన్ని దీపాలు వెలిగించాము. ఇంకా మిగిలిన దీపాలన్నీ అందరం కలిసి దేవుడి ముందు ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ వేరే డిజైన్ లాగా వేసి వెలిగించాము. సో ఇప్పుడైతే దీపాలు వెలిగించడం కంప్లీట్ అయిపోయింది. ఇక దీపదానం మిగిలింది, అది కంప్లీట్ చేసుకొని దేవుని దర్శనం చేసుకుందాం. శృతిలయలు చూడండి, వాళ్ళ వ్లాగ్ కంప్లీట్ చేసుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇదైతే భక్త మార్కండేయ స్వామి టెంపుల్, ఇందాక మీకు చెప్పాను కదా. ఇక్కడైతే మా చిన్నత్తయ్య నంది చెవిలో ఏదో కోరిక చెప్పుకుంటుంది. మీ అందరికీ కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దర్శనం అయితే అయిపోయింది, అందరూ సెల్ఫీలు దిగడం స్టార్ట్ చేశారు. ఈ ఫోటో సెషన్కి ఈసారి కెమెరామ్యాన్ అయితే వైషునే అందరికీ. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంటే 10th క్లాస్మేట్స్ అంటే ఎవరో కలిశారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అది కూడా మీకు చూపిద్దామని ఇక్కడ ప్లే చేశాను వీడియో. మేమైతే టెంపుల్కి వచ్చేసరికి 6 o'clock అయింది ఈవినింగ్. అండ్ ఇప్పుడు వెళ్ళేసరికి అయితే 8 o'clock అవుతుంది. చాలా టైం అయింది, ఇంకా జాతర అంతా చూసుకొని వెళ్ళాలి. సో అందరం కలిసి ఒక సెల్ఫీ తీసేసుకున్నాం, ఇంకా జాతరకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, జ్యోతులు కూడా వెలిగించేసాము. సో ఇప్పుడు జాతరకి వెళ్ళిపోదాం రండి. పీచు మిఠాయి కావాలి. ఇంకేమద్దా? నాకు ఒక పీక కావాలి. పీక ఏం చేసుకున్నావు దాంతోటి? ఊదుతా. ఇదేనండి జాతరలో మెయిన్. ఇదైతే శ్రీ వేణుగోపాల స్వామిని ఊరేగించే రథము. శ్రీ వేణుగోపాల స్వామి జాతరకు సంబంధించిన రథోత్సవానికి సంబంధించిన రథం అండి. ఇంకా మేము వెళ్ళేసరికి రథం అయితే తిరగలేదు. రథం తిరగడానికి మేబీ 12:30 or 1 అవుతుంది అని అన్నారు. సో అప్పటి వరకు అయితే మేము ఉండలేదు. రథం తిరగడానికి అయితే నైట్ 12:30, 1 అవుతుంది అన్నారు. సో మేము అప్పటి వరకు ఉండలేమని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసినాం అప్పుడే రథం పైన. ఇంకా ఫొటోస్ దిగేసి మళ్ళీ జాతరలోకి అయితే వెళ్ళిపోయినాం. రథాన్ని అయితే చాలా బాగా అలంకరించారు కదా, చాలా మంది వచ్చారు జాతరకి అయితే, చాలా సందడిగా ఉంది. వెయిటింగ్ ఫర్ బజ్జియా. ఎక్కుతురు మమ్మీ బ్రేక్ డాన్స్ చెప్తున్నా.
సో జాతరలో అయితే చాలా ఉన్నాయి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయడానికి. జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, ఈసారి అయితే కొంచెం వెరైటీగా అండ్ కొత్తగా కొలంబస్ అంట, అది షిప్ లాగా ఉంది, మరి అది కొలంబస్ అంటున్నారు. సో అది కూడా పెట్టించారు ఈసారి అయితే. ఇంకా శృతిలయ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బ్రేక్ డ్యాన్స్ ఎక్కారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు అయితే. ఇంకా వాళ్ళని చూస్తూ మేము కూడా కింద ఎంజాయ్ చేస్తున్నాము, బట్ మేమైతే ఎక్కలేదు. అన్నీ చూసాము. కార్తీక పౌర్ణమి రోజు అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, లేడీస్కి సంబంధించినవి కావచ్చు, చిన్నపిల్లలకి సంబంధించినవి కావచ్చు, ఇంకా జెంట్స్కి సంబంధించినవి కావచ్చు. సో అందరూ వచ్చి చూడొచ్చు అవన్నీ అయితే. బట్ మేమైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే అన్నీ చూసాం కార్తీక పౌర్ణమి రోజు అయితే. బట్ అప్పటికి చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఏదైతే కొనలేదు. బట్ మా కోసమని మా చిన్నత్తమ్మ స్వీట్స్ అండ్ బూందీ తీసుకొచ్చింది జాతరలో. ఇంకా రేపు వెళ్ళి చూడాలి, ఏమైనా కొనాలనుకుంటే ఏం కొనాలని ఇక రేపే. సో రేపు లంచ్ చేశాక మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని వద్దాం జాతరలో. సో ఇప్పుడే మేము ఇంటికి రిటర్న్ అవుతుండగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని పాటలతో మంగళహారతులతో అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు. కమిటీ వాళ్ళు ఎలాంటి గొడవలు జరగకుండా సెక్యూరిటీని కూడా అలర్ట్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశారు స్వామివారి రథోత్సవానికి. స్వామివారైతే డీజే సౌండ్స్తో అండ్ బందోబస్తుతో ముందుకు వస్తున్నారు, మనం చూస్తున్నాం కదా ఇక్కడ. సో ఊరేగింపు అయిపోయిన తర్వాత ఈ చిన్న రథం నుండి స్వామివారిని అయితే పెద్ద రథంలోకి తీసుకెళ్ళి భక్తులకు దర్శనం ఇస్తారు. ఇంకా లేట్ ఎందుకు అవుతుంది అంటే, దీనికన్నా ముందు స్వామివారి లడ్డు వేలం అండ్ ఇంకా కొన్ని పూజలు కూడా ఉంటాయి. సో అందుకే లేట్ నైట్ అవుతుంది. మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి ఇప్పుడు. సో ఈరోజు అయితే సెకండ్ డే ఆఫ్ జాతరకి వెళ్తున్నాం మేము. సో నిన్న అయితే ఏం కొనలేదు, ఈరోజు చూడాలి ఏమైనా కొనాలి అంటే. అందుకే డే టైంలో వెళ్తున్నాం, నైట్ అయితే కొంచెం మోసాలు జరుగుతాయి కదా. సో అందరం అయితే రెడీ అయిపోయినాం వెళ్ళడానికి. చూద్దాం పదండి ఈరోజు జాతర అయితే ఎలా ఉండబోతుందో.
బాబోయ్ ఎంతమంది ఉన్నారు. సో సెకండ్ రోజు జాతర అయితే ఫుల్ హవా ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుండి చాలామంది వస్తున్నారు జాతరకి. చాలా జనాలు ఉన్నారు, అసలు గోల గోలగా ఉంది అండ్ ఫుల్ రష్ ఉంది. సో వీడియోలో చెప్పడానికి వాయిస్ కూడా వినిపించట్లేదు. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు. మేమైతే అంతగా ఏమి కొనలేదు, తీసుకోలేదు, ఎందుకంటే మాకు అంత కొత్తగా ఏం అనిపించలేదు. సో అన్నీ బయట దొరికేవి లాగానే అనిపించింది, అందుకే ఎక్కువగా ఏం తీసుకోలేదు మేమైతే. ఓన్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్ అంటే స్టాచ్యూస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాం ఒక 2 టైప్స్. అండ్ బ్యాంగిల్స్ శృతిలయ కోసం అయితే ఒక బ్యాంగిల్స్ తీసుకున్నాము, ఇక అంతే. బట్ ఏం తీసుకోలేదు, కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ 2 డేస్. సో ఇదండి జాతర వీడియో. మీకు ఎలా అనిపించిందో, మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంజాయ్ చేశారా జాతరకి వెళ్ళి? మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మేమైతే జాతర నుండి ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం. సో మా ఊరి జాతర వ్లాగ్ ఎలా ఉందో, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.